కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. 2002లో జైన్ చేశాను. అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశానో నాకు తెలియదు. హ్మ్. అప్పుడు నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్, ఈ ఈ రేంజ్‌లో ఉన్నానప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి జైన్‌లో నన్ను ఫస్ట్ టైం నేను ఫాదర్ వేషం వేశాను జైన్ సినిమాలో. అవును. సదా హ్మ్. ఫాదర్. హ్మ్. ఎవరో వచ్చి అడిగి, "అన్నా నువ్వు వెళ్ళొద్దు, తిక్కలోడు తేజ తిక్కలోడు కొట్టాడు అన్న, మొన్న ఇద్దరు ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు, తిక్కలు నీ రేంజ్ ఏంటన్నా వాడు." రే వాటిని డైరెక్టర్ ఎందుకు కొడతాడు, నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చేయి చేసుకుంటాడు, అసలు మాట వరుస చెప్తాను, అది ఏం సరదానా, కొట్టడం సరదానా? సో ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు కొద్దిగా, దాంట్లో కొద్దిగా గొప్ప, బట్ అది మనం షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం వచ్చి, ఇలా ఇటువంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలి, అది ఛాలెంజ్. ఇది ఛాలెంజ్గా ఉంటుంది అని. సేమ్ నా దేశంలాగే ఇక్కడ డబ్బులు కూడా పెద్దగా ఏం అడగలే, ఆడేది ఇస్తే ఇచ్చాను, తేజ నేను చేస్తున్నాను సినిమా, నాకు అక్కడ ఛాలెంజ్. అక్కడ ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఏదో పెళ్లి ముహూర్తం అమ్మాయి గురించి ఏదో సీను, తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర, ఏదో పాపం అంతా ఓకే అమ్మ, ఇప్పుడు నువ్వు యువర్ ద డైరెక్టర్, ఇప్పుడు ఏంటి ఎలాగంట, ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకు ఎవడో హింట్ ఇచ్చాడు కదా అని ముందే జాగ్రత్త ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఉండాలా, ఏది నిజం మనకు తెలియదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను, సేమ్ డైలాగ్ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది, రెండోది చెప్తే ఎలా, మూడోది ఎలా, ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా, సజెషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు, మరి మీరు అంత అతని గురించి అలా చెప్పారు కదా, ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ వరం దగ్గర కూడా అంతే. మరి మీరు చూసారా ఎప్పుడన్నా తేజ గారు కొట్టడం సెట్లో? అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి, ఆ జూనియర్ ఆర్టిస్టులు ఏమైనా కొట్టినట్టున్నాడు అంతే, ఆర్టిస్టులు కొట్టడం కాదు, ఏదో కోపం మీద ఏంటో చేసి ఉండొచ్చు. అసలు నాకు తెలియకడుతుంటా, డైరెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతాడు, అసలు ఎందుకు కొడతాడండి నాకు తెలియదు. నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది, జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది, అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. బట్ మనం కూడా ఆలోచించాలి కదా, ఏం సరదా అతనికి. వరం దగ్గరికి వెళ్ళాను, క్రియేటివ్ డైరెక్టరు అడిగారు, నేను అడిగాను ఎలా కావాలన్నా, ఇలా కావాలన్నాడు, మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వాలి. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది. ఇదే కాదు, నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70-80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటుంది. అంటే ఇచ్చి ఉంటే ఏదో అక్కడ అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప, ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలా. నేనేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే, డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. ఫస్ట్ డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకో, రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో, ఆ భావన ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును, రైటర్ చెప్పింది ఫీడింగ్ ఇస్తాడు, ఫాలో అయిపోడు, సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్, అసలు గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి, చెన్నకేశవరెడ్డి. అవునండి, చాలా మంది చెప్తారు, ఏమి క్యారెక్టర్ సార్, చాలా మంది చెప్తారు. అది నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీద వెళ్ళా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలీదు, చేసుకెళ్ళిపోతాం, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందా. అక్కడ బాయ్స్, హోటల్ బాయ్స్ 10 మంది వచ్చారు. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు, ఆ డైలాగ్ సార్. నేను అనుకున్నాను, నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దాని అంతా మళ్ళీ అక్కడ, ఇప్పుడు మీరు చెన్నకేశ్వరరెడ్డి చెప్పినారు, అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు కరెక్ట్, కానీ ఎవరు ఆలోచించింది, రైటర్ ఆయన మర్చిపోతున్నారు అందరూ కూడా. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్, మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు మీకు ఆ విగ్రహం గుర్తొస్తూ ఉంటుంది, పులివెందుల్లో చూసిన విగ్రహం, పులివెందులకు సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాలీ, ఆ ఎంబడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాలీ, ఈ 3 ఆబ్జెక్ట్స్కి రౌండ్ ట్రాలీ అలా తిరగతానే ఉంటుంది, కట్ 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 షాట్. అసలు ఏవి టేకింగ్ కానీ, ఏవి రైటింగ్ కానీ. ఇప్పుడు వినాయక్ ఎంత వండర్ఫుల్ డైరెక్టర్, ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా, ఆయన టేకింగ్. ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాశాడుగా, నెంబర్ 1 హీరో అతనేగా, నెక్స్ట్ వినాయకే కదా హీరో.
నేను ఫిజికల్గా హీరో. ఉమ్, నేను ఏది చేసినా అలాగే చేస్తా. నేను ఏది చేసినా ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు థర్డ్ హీరో నా దృష్టిలో. సార్ ఫిజికల్గా ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికీ నిన్న కాక మనం చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. సార్ ఆ చెన్నకేశవరెడ్డి షూట్లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా అయ్యో మూమెంట్స్ షేర్ చేయండి సార్. ఆ మూమెంట్ అంటే బోలాశంకర్ అంటే ఉమ్, ఫాదర్ లేక బోలాశంకర్ ఏముండదు. కొత్త కోపం వస్తుంది ఒక్కోసారి. ఉమ్, డామ్ డూమ్ అని తిడతాడు. ఏముండదు, మనసులో ఏముండదు, ఉమ్, ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లోళ్ళగా మన దగ్గరికి వచ్చి మన మీద జోకులు వేసి మనతో కూర్చుంటూ ఉంటాడు. ఉమ్, ఉమ్, అంటే ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టొచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఈజ్ బోలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. ఉమ్, ఆయన అంటే భయం, టైగరు, అది కాళ్ళకు దానికి ఉండదు. దానికి ఒకటి అంత భయపెడతారు అసలు, ఆయన దగ్గరే ఉండదు. నేనే ఉదాహరణ. నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంక మరి అది ఇంకా అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంకా మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలు 5 సినిమాలు చేసినట్టు చేశాను. కదా. మొన్న ఒకటి చేశాను, వీరసింహారెడ్డి. అవును. అది యాక్చువల్గా భలే గమ్మత్ అది. నేను సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలు వేయను. ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలు వేయను. ఉమ్, అంటే చాలా అద్భుతంగా 2 డేస్ అయినా ఆ క్యారెక్టర్లో దమ్ము ఉంటే కానీ చేయను. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న. ఏ బుద్ధి లేదంటే నీకు చేయను కదా, ఉమ్, నేను అసలు గెస్ట్ వేషాలే చేయను. అలా కాదండి బాలకృష్ణ అన్న. మరి ఆ మాట ముందు చెప్పలేదా అన్న. ముందు చెప్పొచ్చు కదా, నాకు ఇష్టమైన హీరో, మా ఫ్యామిలీ కదా. ఉమ్, ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సామెత ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఉమ్. మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, మీకు ఫైనాన్షియల్గా ఏమైనా క్రైసిస్ వచ్చిందా లైఫ్లో? బాగా అంటే చాలా. దేనివల్ల సార్? అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లం వచ్చింది, అలా అది అక్కడ లాసు. ఉమ్, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు నాకు డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను, ఉమ్, ఇది ఒక పెద్ద లాసు. అడగను, తర్వాత ఇస్తానంటే ఓకే వదిలేసి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఉమ్. చాలా లాస్. యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దానికన్నా పోయింది ఎక్కువ నాకు. సినిమా వల్ల. సినిమా వల్ల పోయింది ఎక్కువ నాకు. ఉమ్. ఎన్ని కోట్లు ఉంటుంది సార్? ఇక దానికి లెక్కలేదు. సరే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బట్ సీరియస్ క్వశ్చన్. శివకృష్ణ మళ్ళీ సినిమాల్ని ప్రయారిటీగా తీసుకొని ట్రావెల్ అవ్వబోతున్నాడా? శివకృష్ణ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సినిమాలే చేయాలన్నా ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపు 2008 జూలైకి 50 years కంప్లీట్ అవుతుంది. 28. 28 సారీ 2028. 47 కదా. నేను వచ్చింది 1978 కదా. ఆ లెక్కేసుకుంటే 28కి 50 years. ఇప్పుడు నేను సినిమాలు తగ్గినాయి. ఇప్పుడు నేను పెద్దగా ఏదన్నా మంచి సినిమా ఉంటే వేస్తున్నాను. ఈ మధ్య 2 సినిమాలు చేసి నిన్న మొన్న ఎప్పుడు అసలు టీవీలో అయితే నాకు ఇష్టం ఉండదు, నేను చేయను. కానీ ఈ మధ్యన క్యారెక్టర్, ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూసరు, బొల్లు శ్రీనివాసరావు గారని.